వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈ రోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజున విజయవాడ ఎంపీ సీటు విషయంలో టీడీపీలో చాలా సీరియస్గా చర్చ జరుగుతోందా అంటే అవుననే చెప్పాలి. ఒకవైపు చూసినట్లయితే కేసీఆర్ నానికి టికెట్ లేదన్న ప్రచారంతో ఏదైతే అటు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఒక ఇండికేషన్తోనే కేసీఆర్ నాని ఇటీవలే పార్టీని వీడారు. అండ్ దెన్ ఆయన వైసీపీలో కూడా వెళ్ళున్నారు. వైసీపీ నుంచి విజయవాడ ఎంపీగా ఆయన అనౌన్స్ కూడా చేయడం జరిగింది. మరోవైపు చూసినట్లయితే ఆయన తమ్ముడైన కేసీఆర్ చిన్నీకే రేపు 2 రోజుల్లో టికెట్ అనౌన్స్ చేయబోతున్నారు అనేది చాలా రోజులుగా నడుస్తూ వస్తున్న ప్రచారం. బట్ ఈ అంశానికి సంబంధించి చిన్ని విషయంలో అటు లోకేష్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఇప్పటిదాకా ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు. చిన్నికి టికెట్ ఇస్తారా, ఎంపీ టికెట్ ఇవ్వరా అనే విషయంలో కూడా ఒక నెగోషియేషన్ అయితే ఉంది. బట్ ఈ విషయంలో మాత్రం చిన్ని అభిమానులు కానీ చిన్ని ఫాలోయర్స్ కానీ తమకే ఎంపీ టికెట్ అనే ధీమాతో ఉన్నారు. అయితే ఇదే సమయంలో సుజనా చౌదరి ఎవరైతే ఉన్నారో మాజీ కేంద్ర మంత్రి అండ్ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి త్వరలోనే టీడీపీలో చేరబోతున్న ప్రచారం కూడా ఎప్పటి నుంచో ఉంది. ఇన్ కేస్ సుజనా చౌదరి టీడీపీలో చేరినట్లయితే ఆయనకు మొన్నటి వరకు కూడా గుంటూరు టికెట్ ఇస్తారనే ఒక ప్రచారం జరిగిన నిన్న మొన్న ఏదైతే సుజనా చౌదరి మీడియాతో కూడా మాట్లాడుతూ తాను ఎంపీగా పోటీ చేయాలనుకుంటే విజయవాడని ఎంచుకుంటాను అన్నట్లుగా కూడా మాట్లాడడం జరిగింది. ఒకవైపు సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్ళు తిరిగి టీడీపీలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ జరుగుతూ ఉంటే, మరోవైపు సుజనా చౌదరి విజయవాడ నుంచి పోటీ చేసినట్లయితే టీడీపీలో జాయిన్ అయ్యి సో ఇన్ కేస్ అప్పుడు చిన్నికి టికెట్ ఉండకపోనేమో అన్న చర్చ కూడా జరుగుతూ వస్తోంది ఈ రోజున. సో అందుకే ఇంతకీ విజయవాడ టికెట్ విషయంలో సుజనా చౌదరి వైపు మొగ్గాలా అండ్ దెన్ కేసీఆర్ చిన్ని వైపు మొగ్గాలా అనే విషయంలో మాత్రం టీడీపీ అధిష్టానం ఈ రోజున ఒక ఆలోచనలో ఒక డైలమాలో ఉందన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే మరోవైపు మనం చూసినట్లయితే ఈ రోజున కేసీఆర్ నానినే పార్టీ మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తూ ఈరోజు బయటికి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో చిన్ని మీద మాత్రం అటు లోకేష్ కూడా ఫోకస్ పెట్టారన్న ప్రచారం ఉంది. అయితే ఇదే సమయంలో సుజనా చౌదరి పార్టీలోకి ఎంట్రీ ఇచ్చినట్లయితే అండ్ యాక్చువల్గా కృష్ణా జిల్లా బ్యాక్గ్రౌండే. సో అలాంటి సుజనా చౌదరిని విజయవాడ నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు చేస్తున్నారన్న ప్రచారం ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అందుకే ఈ రోజున ఈ టోటల్ ప్రచారంలో వాస్తవం ఎంత అనేది ఒక అంశం అయితే, దెన్ చిన్ని వైపు అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఉందా అండ్ దెన్ సుజనా చౌదరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందా అనేది అయితే మరో చర్చ. అసలు ఇంతకీ ప్రచారం జరుగుతున్నట్లు సుజనా చౌదరి మళ్ళా తిరిగి టీడీపీలోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఒకవేళ బీజేపీ టీడీపీ పొత్తులు కుదురుకొని రేపు ఎన్నికలకు వెళ్ళినట్లయితే సో సుజనా చౌదరికి ఈ విజయవాడ నుంచి ఎంపీ సీటు ఉమ్మడి పార్టీల అభ్యర్థిగా అన్ని పార్టీల అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు కూడా ఎంతవరకు ఉన్నాయన్న చర్చలు కూడా ఈ రోజున హాట్ టాపిక్ అవుతూ వస్తున్నాయి. మనం ముందుగా చూసినట్లయితే ఒకసారి సుజనా చౌదరి రాజకీయ ప్రస్థానం కృష్ణా జిల్లా కంచికచర్లలో ఆయన జన్మించారు. అక్కడి నుంచి ఆయన అతి సామాన్య ఫ్యామిలీలో పుట్టి కూడా ఆ తర్వాత రోజుల్లో ఒక సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా ఎదిగారు సుజనా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కు. ఆ తర్వాత రోజుల్లో ఆయన టీడీపీ వైపు అసోసియేట్ అయ్యే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడుతో కూడా అటు అదే స్థాయిలో ఆయనకు బాండింగ్ ఉండేది. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా సుజనా చౌదరికి రాజ్యసభ టికెట్ని ఇవ్వడం జరిగింది, అటు సుజనాకు ఇటు సీఎం రమేష్కు కూడా. సో అదే స్థాయిలో వాళ్ళిద్దరికీ కూడా చంద్రబాబు నాయుడుతో ఒక బాండింగ్ కానీ ఒక సాన్నిహిత్యం అయితే ఉంటూ వచ్చింది. ఇక మరోవైపు చూసినట్లయితే ఇక 2014 ఎన్నికలు ఇక్కడ మనం హైలైట్ చేసుకోవాలి. 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో ఆ రోజున బీజేపీ కూడా ఎన్డీఏలో పూర్తి స్థాయిలో బలంగా లేని పరిస్థితుల్లో మోడీకి ఆ రోజు ప్రధాని అభ్యర్థి బాధ్యతలు ఇచ్చింది బీజేపీ అధిష్టానం. సో ఈ క్రమంలోనే మోడీ ఆ రోజు ముందుగా ఎన్డీఏని బలోపేతం చేసే క్రమంలో అటు బాలకృష్ణ లాంటి వాళ్ళతో కూడా ఇనిషియేట్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు వెళ్ళి అఫిషియల్గా బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు, ఎన్డీఏ కూటమిలో చేరడం జరిగింది. ఇక 2014 ఎన్నికల్లో అటు మోడీతో కలిసి ఒకే వేదికను చంద్రబాబు నాయుడు పంచుకున్నారు, సీట్ల పంపకాలు కూడా జరిగాయి. అండ్ దెన్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వచ్చి వాళ్ళకి ఒక యాడ్ అన్ ఎలిమెంట్గా మారారు. ఆ తర్వాత అధికారంలో అక్కడ మోడీ ప్రధాని అయ్యారు, బీజేపీ అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. అయితే ఈ పరిణామాల తర్వాత అటు కేంద్ర రాష్ట్ర మంత్రి పదవులను కూడా 2 పార్టీలు పంచుకున్నాయి. అటు కేంద్రంలో చూసినట్లయితే ప్రత్యక్ష ఎన్నికలతో గెలిచిన అశోక్ గజపతి రాజుకి విమానయాన శాఖ దక్కింది. అదేవిధంగా సుజనా చౌదరి రాజ్యసభ నుంచి ఎన్నికైనప్పటికీ చంద్రబాబు నాయుడు కానీ పార్టీ ప్రయారిటైజ్ లిస్టులో సుజనా చౌదరికి కూడా కేంద్ర మంత్రి పదవి దక్కింది. ఇక రాష్ట్రంలో కూడా బీజేపీ నేతలకు 2 నేతలకు కూడా మంత్రి పదవులు దక్కాయి. ఇక 2 సంవత్సరాల పాటు ఈ బాండింగ్ బాగానే కొనసాగుతూ వచ్చింది. విభజన హామీల వేదికగా ఎస్పెషల్లీ ప్రత్యేక ప్యాకేజ్ లాంటి వాటికి చట్టబద్ధత కోరిన చంద్రబాబు విషయంలో బీజేపీ అదే స్థాయిలో ఆయన మీద ఒక నెగోషియేషన్ అయితే తెర మీదకి తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే వాళ్ళిద్దరి మధ్య స్టార్ట్ అయిన విభజన హామీల వేదికగా స్టార్ట్ అయిన డ్రిఫ్ట్ అయితే ఉందో తర్వాత రోజుల్లో మోడీ అండ్ చంద్రబాబు నాయుడు నువ్వా నేనా అనుకునేంత వరకు కూడా వెళ్ళింది. ఇక ఏదైతే ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట దీక్షల పేరుతో హడావిడి చేయడం కానీ, ఆ తర్వాత విభజన హామీల వేదికగా బీజేపీ మీద అటు పార్లమెంట్లో ఉభయ సభల్లో కూడా టీడీపీ నేతలు గొంతెత్తడం కానీ చాలా దూరం వెళ్ళింది. ఇక ఇదే సమయంలో ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికి రావాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. ఈ సమయంలోనే ఆ రోజున కేంద్ర మంత్రులుగా ఉన్న అశోక్ గజపతి రాజు అండ్ సుజనా చౌదరి ఇద్దరు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు.
రాష్ట్రంలో టీడీపీ చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఉన్న మంత్రులు బీజేపీ మంత్రులు కూడా ఆ రోజు రాజీనామా బాట పట్టారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా బీజేపీ అండ్ టీడీపీ బాండింగ్ అయితే మాత్రం బ్రేక్ అయిందని అనుకోవాలి. ఇక ఎన్నికల నాటికి అది మరింత సీరియస్ టర్న్ తీసుకుంది. మోడీ చంద్రబాబు నాయుడు ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకునేదాకా కూడా ఆ వ్యవహారం వెళ్ళింది. ఇక ఆ సమయంలోనే అయితే ఈ వ్యాక్యూమ్లోకి టీడీపీ బీజేపీ మధ్య వచ్చిన ఈ వ్యాక్యూమ్లోకి వైసీపీ చొరబడడంలో సక్సెస్ అయిందని అనుకోవాలి. ఇక ఆ ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో మాత్రం పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి హెల్ప్ చేయడంలో అటు బీజేపీ కానీ ఇటు రిటర్న్ గిఫ్ట్ పేరుతో కేసీఆర్ కానీ టీడీపీని అధికారానికి దూరం చేయడంలో సక్సెస్ఫుల్ పాత్ర అయితే పోషించారన్నది వాస్తవం. ఇక ఆ తర్వాత రోజులు మనం చూసినట్లయితే 2019 ఎన్నికల్ని టీడీపీ ఫేస్ చేసిన క్రమంలో ఇండివిజువల్గా వెళ్ళింది. ఆ రోజు జనసేన అధినేత కూడా సోలోగా వెళ్ళున్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. కేవలం టీడీపీ 23 సీట్లకే పరిమితమైంది. ఇక అప్పుడు పలువురు ఎమ్మెల్యేలతో పాటు మెజారిటీ టీడీపీ నేతలు బీజేపీ వెంట నడిచే ప్రయత్నం చేశారు. ముందుగానే వాళ్ళు ఊహించారు జగన్మోహన్ రెడ్డి ఒక వెండెట్టా పాలిటిక్స్ కానీ మిగతా వ్యవహారాలు కానీ. అలా పలువురు నేతలంతా కూడా అటు బీజేపీకి వెళ్ళడం జరిగింది. సో వాళ్ళలో ముందుగా మనం చెప్పుకోవాల్సిన నేత అంటే సుజనా చౌదరి అండ్ దెన్ సీఎం రమేష్ అని అనుకోవాలి. అండ్ మరో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న టీజీ వెంకటేష్. వాళ్ళ మీద అక్రమ కేసులు అనే పేరుతోని వాళ్ళు బీజేపీ వెంట నడిచే ప్రయత్నం చేశారన్న విమర్శలు కూడా వచ్చాయి. బట్ వీటన్నిటిని పక్కన పెట్టి వాళ్ళు ముగ్గురు కూడా ఏదైతే బీజేపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారో అప్పటి నుంచి కూడా బీజేపీలోనే కొనసాగుతూ వస్తున్నారు. అయితే అప్పట్లోనే వీళ్ళకి సంబంధించి చాలా సీరియస్ విమర్శలు వచ్చాయి. విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు కావాలనే సుజనా చౌదరి లాంటి వాళ్ళని బీజేపీకి పంపిస్తున్నారు. ఎన్నికల నాటికి తిరిగి వాళ్ళు మళ్ళీ చంద్రబాబు నాయుడు కోర్టులుగా పనిచేస్తున్నారు బీజేపీలు అంటూ చాలాసార్లు విమర్శలు చేస్తూ వచ్చారు. బట్ సుజనా చౌదరి వీటికి ఎక్కడా కూడా అంత సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యి సమాధానం చెప్పే ప్రయత్నం అయితే చేయలేదు. అంత డిగ్నిఫైడ్ పొలిటీషియన్గా ఒక సోలో ఇమేజ్ ఉన్న నేతగా అయితే మాత్రం సుజనా చౌదరికి పేరుంది. అదే సమయంలో ఇక్కడ బీజేపీ వైపు నుంచి కూడా ఒక దశలో ఆయన్ని అధ్యక్షుడిని చేస్తారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్న ప్రచారం కూడా ఉంది. మరోవైపు చూసిన ఆ దిశగా అయితే బీజేపీ ప్రయత్నాలు అయితే వర్కౌట్ చేయలేదు. ఒక దశలో ఆయనకి ఏదైతే కేంద్ర మంత్రి పదవి ఇస్తారు ఎక్స్పాన్షన్లో భాగంగా కమ్మ సామాజిక వర్గ ఓట్ బ్యాంక్ని కన్సాలిడేట్ చేసే ప్రయత్నం జరుగుతోంది బీజేపీ వైపు నుంచి అన్న చర్చ జరిగినా బట్ ఆ దిశగా కూడా బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టలేదు. ఇక ఇప్పుడు ప్రజెంట్ ఒకవైపు ఎన్నికలు దగ్గర పడుతూ వస్తున్నాయి, జనరల్ ఎలక్షన్స్. ఇప్పుడు పర్టికులర్లీ విజయవాడ సీటు విషయంలో అనేక రకాల నెగోషియేషన్స్ అయితే టీడీపీలో జరుగుతున్నాయి. ఇక ఇదే సమయంలో సుజనా చౌదరి లాంటి వాళ్ళు, సీఎం రమేష్ లాంటి వాళ్ళు తిరిగి టీడీపీ జెండా కప్పుకోబోతున్నారన్న ప్రచారం కూడా ఎప్పటి నుంచో ఉంది. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన సమయంలో కూడా వాళ్ళు అదే స్థాయిలో ఆయనకు ఆయన ఫ్యామిలీకి కూడా గ్రాటిట్యూడ్ చూపిస్తూ వచ్చారు. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో సుజనా చౌదరి మొన్న మీడియా ముఖంగా కూడా ఒక ప్రకటన కూడా చేస్తున్నారు. విజయవాడ తాను ఎంపీగా పోటీ చేయాల్సి వస్తే విజయవాడ నుంచే పోటీ చేస్తానంటూ ఒక ట్విస్ట్ కూడా ఇచ్చారు. గతంలో ఇలాంటి చర్చ జరిగినప్పుడు కేసీఆర్ నాని అప్పటికి టీడీపీలోనే ఉన్నారు. ఆ సమయంలో అవసరమైతే సుజనా చౌదరి కోసం కేసీఆర్ నానిని కూడా పక్కన పెడతారనే ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ నాని ఆల్రెడీ ఆయన గత 4.5 ఏళ్ళుగా గెలిచిన తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు మీద ధ్వజమెత్తుతున్న తీరు కానీ అనేక రకాలుగా స్వపక్షంలోనే విపక్షం అన్నట్టుగా ఆయన వ్యవహరించిన తీరు ఈ రోజున ఆయన పార్టీకి దూరం చేసింది. అదే సమయంలో ఆయన వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకొని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఆయన ఎంపీ అభ్యర్థిగా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మరోవైపు చూసినట్లయితే ఇక చిన్నీకి ఆ టికెట్ దక్కుతుందన్న ప్రచారం ఉంది. ఆ దిశగా పార్టీ అధిష్టానం లీక్లు ఇస్తోందన్న చర్చ అయితే ఉంది. లోకేష్ లాంటి వాళ్ళు రేపో మాపో చిన్నీని ఎంపీ అభ్యర్థిగా అనౌన్స్ చేస్తారన్న చర్చ జరుగుతున్నప్పటికీ బట్ పార్టీ అధిష్టానం వైపు నుంచి మాత్రం ఆ స్థాయిలో క్లారిటీ అయితే లేదని అనుకోవాలి. ఈవెన్ చిన్నీకి కూడా ఆ స్థాయిలో క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇక ఇదే సమయంలో సుజనా చౌదరి టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న చర్చ ఉంది. బట్ దీన్నైతే సుజనా చౌదరి సన్నిహితులు కానీ ఆయన కానీ ఎక్కడ ఖండించిన పరిస్థితి అయితే లేదు. సో అందుకే ఈ ప్రచారంలో వాస్తవం ఉందనే అనేక రకాల ఈక్వేషన్స్ కూడా తెర మీదకి వస్తున్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో సుజనా చౌదరి పార్టీలోకి వచ్చినట్లయితే ఆయనకే విజయవాడ ఎంపీ టికెట్ అనౌన్స్ చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. గతంలో గుంటూరు ఎంపీగా పోటీ చేస్తారనే చర్చ జరిగినప్పటికీ సో ఆయన పూర్తి స్థాయిలో విజయవాడ నుంచే రిప్రజెంట్ చేయడం కానీ కంచికచర్ల కృష్ణా జిల్లాలోనే ఆయన పుట్టిన స్వగ్రామం ఉండడం కానీ సో ఇవన్నీ కృష్ణా జిల్లా రాజకీయాల మీద కొంచెం పట్టు ఉంటాం కానీ ఇవన్నీ కూడా సుజనా చౌదరిని విజయవాడ వైపు చూసేలా చేస్తున్నాయని కూడా అంటున్నారు. ఆయన మనసులో మాటని ఇటీవల బయటపెట్టే ప్రయత్నం కూడా చేశారు. సో ఈ క్రమంలోనే సుజనా చౌదరి టీడీపీలోకి వచ్చినట్లయితే సుజనా చౌదరికే విజయవాడ ఎంపీ సీట్ ఇచ్చే అవకాశం ఉందనే చర్చ అయితే జరుగుతోంది. ఎందుకంటే అటు కేసీఆర్ నానికి వైసీపీలో ఉన్న టీడీపీలో ఉన్న పార్టీ ఏదైనా ఒక స్ట్రాంగ్ హోల్డ్ అయితే ఉంది విజయవాడలో. తనకంటూ కూడా ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్లో నోటు దురుసు సంగతి పక్కన పెడితే మిగతా అంశాల్లో నానికి ఒక సోలో ఇమేజ్ అయితే ఉంది. సో అలాంటి ఇమేజ్ ఉన్న నాని ఢీ కొట్టాలంటే చిన్ని కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన చిన్ని ఎంతవరకు సరిపోతాడనేది ఒక ప్రశ్న అనుకోవాలి. సో ఇలాంటి పరిస్థితుల్లోనే సుజనా చౌదరి లాంటి నేత పార్టీలోకి వస్తానంటే చిన్నికి ఏదో ఒక అసెంబ్లీ స్థానం కేటాయించైనా సరే సుజనా చౌదరిని ఎంపీగా పోటీ చేయించాలని చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నట్టయితే పార్టీలో ఇంటర్నల్గా చర్చ అయితే జరుగుతూ వస్తోంది. ఇప్పటికే సుజనా చౌదరితో చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు టచ్లోకి వచ్చారన్న ప్రచారం కూడా ఉంది. అయితే బీజేపీ టీడీపీ పొత్తుల విషయంలో ఏదో ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే
ఈ విషయంలో తాను ముందుకు వెళ్ళాలన్నట్టుగా సుజనా చౌదరి ఆలోచన చేస్తున్నారని కూడా చెప్తున్నారు. లెట్స్ సీ ఓవరాల్గా ఈ పరిణామాల విషయంలోనే విజయవాడ ఎంపీ స్థానం విషయంలో చంద్రబాబు నాయుడు వెయిట్ అండ్ సీ పాలసీ ఫాలో అవుతున్నారని కూడా చెప్తున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో చిన్నికి తొందరపడి అనౌన్స్ చేసినట్లయితే తర్వాత సుజనా లాంటి వాళ్ళ పార్టీలోకి వస్తే అప్పుడు సిచ్యువేషన్ ఏంటనే విషయం మీదే చంద్రబాబు నాయుడు ఈరోజు విజయవాడ ఎంపీ సీటు విషయంలో తర్జన భర్జన పడుతున్నారన్న వాదనలు కూడా ఉన్నాయి. సో ఈ విషయం మీద క్లారిటీ రావాలంటే ఇంకా కొంత సమయం తీసుకునే అవకాశం ఉందనే చర్చ అయితే ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో సుజనా చౌదరి బీజేపీని వీడి టీడీపీలోకి ఎంతవరకు వచ్చే ప్రయత్నం చేస్తారు, ఆయన వచ్చినట్లయితే చిన్ని లాంటి వాళ్ళని పక్కన పెట్టి టీడీపీ ఈ రోజున విజయవాడ ఎంపీ టికెట్ ఆయనకి ఇచ్చే అవకాశాలు అయితే ఎంతవరకు ఉన్నాయనే చూడాలి. ఓవరాల్గా సుజనా చౌదరి లాంటి ఒక నేత వస్తాను పార్టీలో కంటే ఆయన సాధారణంగా కూడా టీడీపీ ఆహ్వానించే పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఉన్నాయని అనుకోవాలి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మరి సుజనా చౌదరి ఎంతవరకు టీడీపీలోకి వెళ్తారు, ఎంతవరకు విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారనేది మాత్రం ప్రస్తుతానికైతే మాత్రం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ని అయితే తలపిస్తోందని అనుకోవాలి.